దేశంలో పేదరికం తగ్గిందన్న లెక్కలపై అధికార విపక్షాల నుంచి వెల్లువెత్తిన విమర్శలతో ప్రణాళిక సంఘం వెనక్కి తగ్గింది. అంచనాలో తప్పు ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అంగీకరించారు. టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారమే అంచనా వేశామని, ప్రణాళిక సంఘానికి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో పేదరికం చాలా వరకు దిగివచ్చిందన్న లెక్కలు దేశవ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపాయి. 2004-2005లో దేశంలో 37.2% ఉన్న పేదరికం 2011-12 నాటికి 21.9% తగ్గిందని ప్రణాళికా సంఘ నివేదిక వెల్లడించింది. నగరాల్లో జీవించే ఓ వ్యక్తి రోజువారీ ఖర్చు ₹33.33, గ్రామాల్లో అయితే ₹27.20 కంటే తక్కువగా ఉంటే పేదరికం కింద పరిగణించాలని ప్రముఖ ఆర్థికవేత్త టెండూల్కర్ కమిటీ అంచనా వేసింది. వీటి ఆధారంగా ప్రస్తుతం దేశంలో పేదరికం తగ్గిందని ప్రణాళికా సంఘ నివేదిక తెలిపింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ ఎంపీ రాజ్బబ్బర్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ముంబైలో ₹5కే ఓ వ్యక్తి కడుపు నిండా భోజనం చేయొచ్చన్న రాజ్బబ్బర్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ పేదలతో ఆడుకుంటోందని బీజేపీ విమర్శించింది. మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా ఈ లెక్కలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అటు కేంద్ర మంత్రి కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ప్రణాళికా సంఘ అంచనాలను తప్పుపట్టారు. అన్ని పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పేదరిక లెక్కలపై ప్రణాళికా సంఘం పొరపాటును అంగీకరించింది. పేదరికం దిగివచ్చిందన్న అంచనాల లెక్కలు సరైనవి కావని భావిస్తున్నట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెప్పారు. ఆయా గణాంకాలతో ప్రణాళిక సంఘానికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ప్రముఖ ఆర్థికవేత్త సురేష్ టెండూల్కర్ సూచనల ఆధారంగా అంచనాలు రూపొందాయన్న ఆయన ఈ మేరకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. రంగరాజన్ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా సరికొత్త అంచనాలు రూపొందిస్తామన్నారు.